కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన. బ్యాంకు పని దినాలు 5 రోజులకు కుదించాలని డిమాండ్. కోట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ. మాకిచ్చిన ఇళ్ల పట్టాలకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్యామసుందరిపురం గ్రామానికి చెందిన కొందరు నిరసన. శ్రీ గాయత్రిలో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం. బ్యాంకు పని దినాలు 5 రోజులకు కుదించాలని యుఎఫ్బియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక ఎస్బీఐ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎస్బీఐ రీజనల్ సెక్రటరీ రామచంద్రయ్య మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని, వారానికి 5 రోజుల పని దినాలు గతంలో అంగీకరించారని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. 5 రోజుల పని దినాలు ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయని, 5 రోజుల పని దినాల వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గి మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందివ్వగలమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సునీల్ కుమార్, సురేష్, ప్రత్యూష, ప్రసాద్, ఆంజనేయ కృష్ణ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని బ్యాంక్ సంఘాలు 9 సంఘాలు కలిపి యుఎఫ్బియు తరఫున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మా యొక్క మెయిన్ డిమాండ్ వారానికి 5 పని దినాలు ఉండాల్సిందిగా మేము పోరాడుతున్నాము. దీనికి ఈరోజు మా కామ్రేడ్స్ అందరూ వచ్చి యూనిటీగా మా యుఎఫ్బియు కాలు మేరకు అందరూ ఈరోజు ఇక్కడ ఈ గూడూరు రీజియన్ తరఫున మా యూనియన్స్ కానీ మా అసోసియేషన్ కామ్రేడ్స్ కానీ అందరూ వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మా మెయిన్ కోరికలు ఏంటంటే 5 పని దినాలు ఉండాలి. దీనివల్ల మా మెంబర్స్, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 5 దినాలు తర్వాత 2 రోజులు వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత దినము మంచి ప్రొడక్టివిటీ బ్యాంకుకి ఇచ్చేదానికోసంగా మేమందరం ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి ఈ 5 పని దినాల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మా బ్యాంకుల తరఫున గవర్నమెంట్ మధ్య ఐబీఐ అని ఒక ఆర్గనైజేషన్ దీనికి 2024లోనే మాకు ఈ 5 డేస్ వర్కింగ్ అవర్స్ 5 డేస్ వర్కింగ్ డేస్ అనేది అంగీకరించారు. బట్ అక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం వల్ల మేము డిగ్నిఫైడ్గా ఇప్పటి వరకు సర్వీస్ చేశాము. ఈరోజు మేము తట్టుకోలేక బ్యాంకులో జరుగుతున్న ప్రెషన్ గురించి అన్ని విధాల మేము ఈరోజు స్ట్రైక్కి మా యుఎఫ్బి తరఫున ఇక్కడ సమావేశమయ్యి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము అన్ని రోజులు పనిదినాలు చేస్తే వాళ్ళకి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ తెలియదు. ఇంతకుముందు ఏటీఎంస్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళు అందరూ నేర్చుకోలేదు. ఇదే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఈ 5 రోజులు పని దినాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన దేశానికి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ కూడా, ప్రజలు కూడా తెచ్చుకొని ఆ డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తారు. దానికి ఈ 5 డేస్ బ్యాంకింగ్ అనేది ముఖ్యంగా మనం అమలు చేస్తే వాళ్ళకి కూడా అది అలవాటు పడుతుంది. దేశానికి కూడా డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈరోజు మా యుఎఫ్బి తరఫున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి మా కోరికలు నెరవేరుతాయని చెప్పి అటు గవర్నమెంట్ని మేము హృదయపూర్వకంగా మా కోరికలు తీర్చాలని మీ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం. యుఎఫ్బి ఆధ్వర్యంలో
9 బ్యాంక్ సంఘాలు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ 5 డే బ్యాంకింగ్ అని చెప్పి రికమెండ్ చేసిందో అది గవర్నమెంట్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని బ్యాంక్ సంఘాల ఉద్యోగులు కలిసి పోరాడుతున్నాం ఈరోజు. ఈ 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో ఒక సంతృప్తి, నెక్స్ట్ వాళ్ళు తర్వాత పనిచేయడానికి అట్లా పబ్లిక్కి వర్క్ చేయడానికి కానీ బ్యాంకింగ్ కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ కూడా చాలా తగ్గి ఎంప్లాయీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ఈఎఫ్బియు తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరం బ్యాంక్ సంఘాలందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నామండి. 5 డే బ్యాంకింగ్ అనేది మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అది మేము ఇప్పుడు గవర్నమెంట్కి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. దానివల్ల ఏంటంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మేము మెయింటైన్ చేయగలము. స్ట్రెస్ అనేది మాకు చాలా వరకు అంటే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ కూడా దానివల్ల సఫర్ అయితే అవ్వరు. ఎందువల్ల అంటే దానికి ఆల్టర్నేట్ డిజిటల్ బ్యాంకింగ్ అవన్నీ వచ్చినాయి. అది మేము ధైర్యంగా చెప్పగలము. మేము 5 డేస్ బ్యాంకింగ్ చేయడం వల్ల వర్క్ ప్రెషర్ తగ్గి ప్రొడక్టివిటీ అనేది మేము బాగా ఇంక్రీజ్ చేయగలుగుతాము. దానివల్ల గవర్నమెంట్కి మా తరఫున మేము అడిగే డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అనేది మేము అడుగుతున్నాము. తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుచున్నాము. అంటే అందరూ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వారానికి 6 రోజులు ఉంటేనే సర్వీసెస్ సరిపోవట్లేదు, 5 డేస్ ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. దాదాపు జరిగే ట్రాన్సాక్షన్స్లో 90% వరకు డిజిటల్గా జరుగుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా మేము 5 డే బ్యాంకింగ్ కోసం ఫైట్ చేయడం కాదు, 5 డే బ్యాంకింగ్ ఇస్తారని గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ని మేము ఆనర్ చేయమని అడుగుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాకు ఓన్లీ ఇప్పుడు అంతకుముందు బ్యాంక్ అంటే డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్ అయితే ఉండేది. అంతకుమించి చాలా సర్వీసెస్ చేస్తున్నాం. గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేశాము. కోవిడ్ టైంలో కానివ్వండి, ఎప్పుడు మా సర్వీసెస్ మేము ఎప్పుడు బ్రేక్ చేసింది లేదు. కమిట్మెంట్తో ఉన్నాము. ఆ కమిట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా మా అన్ని బ్యాంక్ సంఘాల తరఫున చూపించి మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు ఇప్పుడు మేము ఫేస్ చేసే ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తోటి మేము కూడా అందరిలాగే ఇప్పుడు 5 డే బ్యాంకింగ్ ఫెసిలిటీ పొందుతున్న చాలా ఆర్గనైజేషన్స్ లాగా మేము కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటామని ఆశపడుతున్నాం. వీ డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అండ్ వీ డిమాండ్ హానర్ ద కమిట్మెంట్ బై గవర్నమెంట్. కోట పోలీస్ స్టేషన్ లో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిబంధన ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పనిసరిగా కఠినంగా ఉంటాయని ఆమె తెలిపారు. మహిళలపై జరిగే సంఘటనపై కఠినంగా శిక్షలు ఉంటాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు, కోట ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది ఉన్నారు. కోట పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ కానీ ఇక్కడ రావడం జరిగింది. మన ఎస్ఐ గారు అండ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డీఎస్పీ మేడం అందరు కూడా వాళ్ళ వర్క్ గురించి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఎటువంటి కేసెస్ వస్తున్నాయి అండ్ వాటి దర్యాప్తు ఎలా జరుగుతుంది వాటి గురించి నాకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కోస్ట్ రైన్ ఉంది మనకి. సో అక్కడ ఉండే సమస్యలు అండ్ అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా కనుక్కున్నాము. సో రెస్పాన్స్ టైం అనేది ఫాస్ట్గా ఉండటము, మన సీనియర్ ఆఫీసర్స్ నుండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైనా కానీ వెంటనే పోలీసులు బోత్ పార్టీస్ బైండ్ అవుట్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ రాయటము, బౌండ్ అవుట్ చేయడం చేసి అప్పుడు దాన్ని ఫర్దర్గా మూవ్మెంట్. మొత్తం ఎంతమంది జిల్లాలో డేటా అంటే మేము మామూలుగా మీరు జిల్లా అధికారిగా వచ్చారు కదా, అందుకని మేము మాట్లాడే జిల్లా స్థాయిలో ఉన్నాం కాబట్టి కోటపడి జిల్లాలో యాక్టివ్ రౌడీ షూటర్స్ చాలా వరకు మనం వెళ్ళారు. అండ్ పీడిఆర్స్ మనం 20 పైననే పెట్టాము. సో అది కాకుండా మనం ఏ ఇష్యూ అయినా కానీ ముందు ఫైండ్ ఓవర్ చేస్తున్నాము. అది మన దగ్గర బోత్ పార్టీస్ ఫైండ్ ఓవర్ చేస్తున్నాము. అప్పుడప్పుడు ఎక్కడైతే అసలు రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ ఓవర్ చేస్తున్నాము. ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర, చిన్నదైతే ఎంఆర్ఓ దగ్గర, మళ్ళీ పెద్దగా అయితే 5 lakhs ఫైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నాము. అండ్ అది ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్స్ కూడా చేస్తున్నాము. వాళ్ళు ఫైండ్ ఓవర్ చేశాక కూడా మళ్ళీ ఏమైనా గొడవ చేస్తే దానికి ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు కట్టి దాని తర్వాతనే ఆ కేసు
మళ్ళీ లోపల పంపిస్తున్నామని చేస్తాం. పీడియాట్రిక్ మనం ఇక్కడ ఎన్ని ఉన్నాయి అది వాళ్ళు ఇక్కడ కోట వరకు అది లేవు పీడియాట్రిక్, బట్ మొత్తం జిల్లాలో 25 ప్రాణం పోయిందంతా ఇట్లా 2 వీలర్ బైక్ యాక్సిడెంట్లోనే అయింది. సో అందుకని దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. కాకుండా మనకి ఆనరబుల్ సీఎం సార్ చెప్పినట్టుగా మనం క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మీద చాలా గట్టిగా ఉంటాము. ఎక్కడైనా కానీ విమెన్ మీద ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళని క్షమించేది లేదు. సో ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మహిళల భద్రత అందరికీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏదైనా అయితే మాత్రం మహిళల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అండ్ చిల్డ్రన్కి కూడా స్కూల్లో వాటిల్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ వీటన్నిటి మీద కూడా చెప్పడం జరుగుతుంది. మన పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసు వీరందరూ కూడా రెగ్యులర్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో అది పెద్దగా అవ్వకుండా చూడాలి. ఇది మన మెయిన్గా మనం చూస్తున్నాము. సో దానికని ప్రజల్లో ఎప్పుడూ మన ఆఫీసర్లు దగ్గర ఉండాలి. మన పోలీస్ అడాప్షన్, విలేజ్ అడాప్షన్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారా ఉందో లేదు అన్నది చూస్తున్నాము. అలానే మన బీట్ సిస్టమ్, బికాజ్ అది మన కోర్ పాలసీ, బీట్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేసుకునేదానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని స్టాఫ్ తక్కువగా ఉంది అనేసి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం అది చూసి ఎక్కడ ఎలా వేరే స్టేషన్స్ మూవ్ చేయడం అయ్యింది అనేది మేము స్ట్రాటజీ వేస్తాము. ఇది కాకుండా ముఖ్యంగా ప్రజలకి ట్రాఫిక్ మీద కూడా అవగాహన కల్పించడం చాలా ముఖ్యము. అది మన ఆఫీసర్స్ చేస్తున్నారు, బట్ ప్రజలు కూడా స్వయంగా వాళ్ళ రక్షణ గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు హెల్మెట్ అవేర్నెస్ అనేది, దెన్ లేన్ డిసిప్లిన్ అనేది, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండటం, మైనర్స్కి బైక్స్ ఇవ్వకుండా ఉండడం, ఇది చేయడం చాలా ముఖ్యం. కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపం వెనుక 11 మందికి కేటాయించిన స్థలం వివాదంలో పడింది. రిజిస్ట్రేషన్ వాయిదా వేశారు. మాకు కేటాయించిన స్థలంలో వేరే వారు అక్రమంగా ప్రవేశించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు తమ బాధను మీడియాపూర్వకంగా వ్యక్తం చేశారు. ఫ్లాట్లు ఇచ్చారు, దాంట్లో వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు హౌసులు కట్టుకుంటున్నారు. అది మేము దానికోసము తహసీల్దార్ గారికి వచ్చి మేము అర్జీ ఇచ్చాము. దయచేసి మా ఫ్లాట్లు మాకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు మాకు. అది కూడా లక్కీ డ్రా పెట్టారు. అందరి తరపునే మాకు అందరి సమక్షంలోనే మేము లక్కీ డ్రాలో మాకు ఇచ్చారు. ఇప్పుడేమో ఆ స్థలాలు వేరే వాళ్ళు ఆక్రమించుకొని హౌస్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు మాకు హౌస్ లేదు, రెంట్ హౌస్లో ఉంటున్నాము. నెల మేము హౌస్ రెంట్ కట్టుకోలేకపోతున్నాం కనుక మా హౌసెస్ మాకు, మా ప్లేసెస్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము కూడా ఇల్లు కట్టుకుంటాము, మాకు కూడా ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటున్నాము. దాని తరఫున సార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ద్వితీయ వార్షిక క్రీడా దినోత్సవం వైభవపేతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముని గిరీష్ గారు, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ గారు క్రీడా జ్యోతి వెలిగించి వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థుల పెరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలు రకాల క్రీడా ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల మానసిక వికాసాన్ని, ఫిజికల్ స్ట్రెంత్ ని, ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ముని గిరీష్ మరియు చంద్రశేఖర్ మాట్లాడారు. క్రీడలు విద్యార్థులకు చాలా ఆవశ్యకమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణించాలని కొనియాడారు. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ హై స్కూల్ సెకండ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2K26 అట్టహాసంగా మన స్కూల్ క్యాంపస్ నందు ప్రారంభమైంది. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న మానసిక ఒత్తిడిని దూరం చేసి వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెంథెన్ చేయడం, అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం. ఆ ఉద్దేశంతో ఈ రోజు మన శ్రీ గాయత్రి స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. గాయత్రి స్కూల్ నందు చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో
డెవలప్ అవ్వాలి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తో శ్రీ గాయత్రి స్కూల్ ముందుకు వెళ్తూ ఉంది. సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటుగా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మన శ్రీ గాయత్రి స్కూల్ నుంచి ఇటీవలే హెచ్ఈఎఫ్ గేమ్స్ లో కూడా స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. హాకీకి స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. క్రికెట్ కూడా స్టేట్ మీట్ అటెండ్ అవ్వడం జరిగింది. సో మన గాయత్రి స్కూల్ ప్రారంభించి 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. సో దీనికి సహకరిస్తున్నటువంటి టీఈటీ సార్ అలాగే టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా శివకుమార్ రెడ్డి చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే మనం కోరుకునేది కూడా ఇదే, ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ రాణించగలిగితే ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరం కూడా ఎదిగి పట్టుకొని తయారు చేయగలం. దాంట్లో ముందుంటారు మా శివకుమార్ రెడ్డి గారు. అదేవిధంగా ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చేస్తున్న మా శివకుమార్ రెడ్డి గారికి చాలా సంతోషమైన విషయం మాకు. ఎందుకంటే ఈ ఒక మంచి స్పోర్ట్స్ పిల్లలు కూడా ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్ ఆడి చూపించారు. దాంట్లో రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లో సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా హాకీలో స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా క్రికెట్ కూడా స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. ఆ పిల్లలందరికీ మా ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు మంచి నేషనల్ స్థాయికి పోవాలని ఆశిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ పాఠశాల గురించి చెప్పాలంటే నేను గమనించిన కొద్ది సమయంలోనే శివకుమార్ రెడ్డి గారికి ఎంత డెడికేషన్ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది. ఈ పిల్లలందరినీ కూడా మేము పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా క్రమశిక్షణ ఉంది. అలాంటిది ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా డిసిప్లిన్ ఉండమంటే చాలా డిసిప్లిన్ ఉంటున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఒక స్కూల్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ లో మొగ్గు చూస్తుంటారు. అలాంటిది పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఎఫర్ట్ దీని వెనక ఉందని చెప్పని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా వినాలి. మీరు అందరు పిల్లలు మీకు చదువుతో పాటు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్ లో చూస్ చేసుకోండి. ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి. ఏ గేమ్ ఆడకుండా మాత్రం ఉండద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఇంటర్మీడియట్ కంటే వెంటనే 10th అవగానే ఇంటర్మీడియట్ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ వేస్తారు. అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక పరీక్షలో రిజల్ట్ సరిగా రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే దానికి చాలా చూస్తున్నాం రోజు పేపర్లో మనం. మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఆడడం వల్ల మీకు ఆ ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఒక అపజయాన్ని తీసుకోగలుగుతారు. గేమ్స్ స్పోర్ట్స్ అన్నప్పుడు ఏంటంటే ఒక గెలుస్తారు, ఒక ఓడుతారు. ఓడినప్పుడు విషయాన్ని ప్రోత్సహించాలనుకున్నాను. ఆకాశం నుంచి వచ్చే చినుకులు భూమి మీద పడితే ఎంత చల్లగా ఉంటుందో మీ అందరూ విద్యార్థులందరూ మంచిగా క్రమశిక్షణగా మంచి మార్కులు తెచ్చుకుంటే మన శివకుమార్ రెడ్డి సార్ కూడా అంత చల్లగా ఉంటుంది. అదే నేను తెలియజేసేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. గేమ్స్ అన్ని చాలా చక్కగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ చంద్రశేఖర్ సార్, ప్లీజ్ చంద్రశేఖర్ సార్. సో సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. నేను కూడా సంస్థలో ఒక మెంబర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చండి మునిగిరి సార్. సార్ క్లాప్ లౌడ్లీ. yes, thank you sir, thank you very much. ప్రజల కష్టాలు ఇబ్బందులు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిల్లకూరు జాతీయ రహదారి నుండి సాయిబాబా దేవస్థానం వరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ ద్వారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిరిడి సాయిబాబా మందిరంలో నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు నిర్వహించారు. ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం మనగళం ప్రజాబలం అనే దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టగలిగింది. ఆయన 3126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజుల్లో చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై చెరగని సంతకం పెడుతూ యువగళాన్ని చేశాడనేది గుర్తుపెట్టి ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కండా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకులు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనీసం వ్యాన్ పెరుక్కున్నారు, మైక్ పెరుక్కున్నారు, స్టూల్ పెరుక్కున్నారు, నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే 39 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పటికే అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14 పర్యటించడం జరిగింది. అదేవిధంగా కడపలో పర్యటించారు, అనంతపురం పర్యటించారు, కర్నూలు, కృష్ణా పోయారు, విజయవాడలో తెల్లారుజామున 3:45 దాకా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారనే విషయాన్ని ఈ విధంగా పాదయాత్ర చేసి అదే జైత్ర యాత్ర అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమికి 164 సీట్లు గెలిపించిన ఘనత కూడా ఆ రోజు ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 90 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని చూసుకోవాలి. ప్రజల్లో అక్రమ అరాచక పాలన కొనసాగించిన 5 సంవత్సరాల జగన్ పాలనని అంతమొంచాలని ప్రజలు ఆలోచించి ప్రజాబలంతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు తెలియజేస్తారు. గారి ఆదేశాల మేరకు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో ర్యాలీ చేసి సాయిబాబా గుళ్ళో పూజలు చేయడం జరిగింది. ఆయన ప్రజలతో బాగుండాలని, ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్సూచిగా మారాలని బాబా గుళ్ళో పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేమందరం కూడా భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రీతమ నాయకులు, మా సోదర సమానులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా మిత్రులు, సోదరులు అందరికీ కూడా మా ఒక పిలుపుతో లోకేష్ బాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున, అలాగే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరిగ్గా 3 సంవత్సరాలైంది. సరిగ్గా 3 సంవత్సరాల ముందు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో దాదాపు 97 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని కలవడం, అన్ని రకాల ప్రజల్ని కలవడం, అన్ని రకాల సామాజిక వర్గాల్ని కలవడం, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను అణగదొక్కే విధంగా ఆ యొక్క విధానాలను ఎదురొడ్డి పోరాడడం జరిగింది. కానీ ఆనాటి నాయకులు చేసిన చేష్టలు ఏవి కూడా మన లోకేష్ బాబు ముందు చెల్లలేదు. పోలీసుల చేత ఈ పాదయాత్రని అణగదొక్కాలని చూశారు, ఏమాత్రం బెదరలేదు. స్పీకర్లను లాక్కున్నారు, కానీ యువగలం ఆగలేదు. ప్రభంజనం అయింది. దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికడం జరిగింది. అదేవిధంగా ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా అవన్నీ కూడా అమలయ్యే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చేరి ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఒక విలువైనటువంటి ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలకి నాంది పలకడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి కానివ్వండి, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలంలో భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చిలుకూరు జంక్షన్ నుంచి లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సాయిబాబు వరకు పాదయాత్రగా వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేసి బ్రహ్మాండంగా ఘనవిజయం చేశారు. వాళ్ళకందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లోకేష్ బాబు గారు ఆయురారోగ్యాలతో నిండి 100 ఏళ్ళు ఇదే విధంగా ఎన్నో ఉన్నత పనులు నిర్వహించాలని, ఆయనకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పనిచేసిన సంసిద్ధం మనం తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో మంచితనం మానవత్వంతో తను చేసిన సేవలకు నిర్వహించిన పదవులకు వన్నెతేస్తూ అనేక బిరుదులు పొందిన ఆర్గాన్ డోనర్ డాక్టర్ బండి శ్యామసుందర్రావు మయూరి శ్యామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంకుకు 10 కుర్చీలను డాక్టర్ సూపరింటెండెంట్ జరీనా మేడంకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడారు. డాక్టర్ బండి శ్యామ్ యాదవ్ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 10 కుర్చీలను బహుకరించడం జరిగింది అని, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రసన్న, హెడ్ మాస్టర్ మాలుశ్యాం, వాళ్ళ అల్లుడు వణిజకృష్ణ, కళ్యాణ మండప ఇన్ఛార్జ్ ఆనంద్ గారు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, విఎంసీ మెంబర్ వెంకటేశ్వర్లు, వాచ్ షాప్ రాము, పచ్చశ్యాం, కోట వెంకటేశ్వర్లు, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, విజయ్ వెంకట్రావు, నాగేంద్ర, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో మనకు కుర్చీలు డొనేట్ చేయబడింది బ్లడ్ బ్యాంక్కి. దాన్ని మయూరి శ్యామ్ సుందర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన డొనేట్ చేశారు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా వారు అనేకమైన పుట్టినరోజు జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు మనకు ఏది అవసరమైనా కూడా మన హాస్పిటల్కి అడిగిన వెంటనే ఇప్పటికే చాలా డొనేట్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి నెల హెచ్ఐవి వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇంకా అటువంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి శ్యామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా జన్మదినం జరుపుకుంటున్న శ్యామ్ సార్కి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైరి శ్యామ్ సార్ వచ్చినప్పుడు సార్ మా కుర్చీలు కొడుతున్నాయని చెప్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. దానికి ఆ మనసు అందరికీ ఉండదు. సేవ చేసే మనసు అందరికీ ఉంటుంది. ఏమంటే సరే మేడం నెట్టు గట్టి అరేంజ్ చేస్తాను అని చెప్పారు. అరేంజ్ చేస్తాను అంటే మాట తప్పకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఆయన ఇమీడియట్గా అరేంజ్ చేసి మరి బర్త్డే సందర్భంగా ఆయన ఇక్కడ లేకపోయినా వాళ్ళ మేనేజర్ గారి ద్వారా పంపించారు. కానీ దీని వెనక మా మౌలాలి పాత్ర చాలా ఉంటుందన్నమాట.
అంటే ఏదో ఒకటి తెప్పించాలి అనేసి మోటివేట్ చేస్తుంటారు. అంటే ప్రతి దాని వెనక మౌలాలి పాత్ర చాలా ఉంటుంది. మౌలాలికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్కి ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం మాకు. మన హాస్పిటల్ కోసం మనం ఏం చేయాలి అని సొంత హాస్పిటల్గా భావించే వాళ్ళు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం. అటువంటి ఎంప్లాయీస్ మాకు ఉండాలి. తర్వాత ప్రగతి సేవా సంస్థ వాళ్ళు ప్రతి విషయంలో మా హాస్పిటల్కి ఏది కావాలన్నా మేము ముందుంటాము అనేసి మాకు చేయూతగా ప్రతి విషయంలో మాకు తోడుతున్నారు. ఇప్పటికి నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి. అదేవిధంగా ఈరోజు మయూరి శ్యామ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఇచ్చిన కుర్చీలు కూడా ప్రగతి సేవా సంస్థ మాకు అందజేయడం జరుగుతుంది. అంటే బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేశారు. వాళ్ళ కుటుంబాలని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అట్లాగే మయూరి శ్యామ్ గారి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు మా కుటుంబ సభ్యుడు డాక్టర్ బండి శ్యామ్ సుందరరావు గారు, అందరికీ మయూర్ శ్యామ్ యాదవ్గా బాగా పరిచయస్తుడు. ఆయన మాజీ డిప్యూటీ రోటరీ గవర్నర్ కూడా చేశాడు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. ఈరోజు ఆయన జన్మదినానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అవసరమైనటువంటి చైర్స్ అందించడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ప్రతి నెల గురుకుల పాఠశాలలో ఆ నెలలో ఉన్న పిల్లలందరూ బర్త్డేకి కేక్ తీసుకుపోయి అక్కడ పిల్లలతో వాళ్ళ జన్మదినాన్ని కూడా ఘనంగా జరుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి మంచి ప్రోగ్రాంలు చేస్తూ సంఘటన పరిస్తూ సేవా కార్యక్రమం ముందుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి మా బండి శ్యామచంద్రరావు గారికి ఆ భగవద్దాసు మెండుగా ఉండాలి. ఈరోజు ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ జరీనా గారు కుర్చీలు ఇవ్వడం చాలా ఆనందంగా ఈ అవకాశం ఇచ్చినట్టు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మనందరికీ గౌరవనీయులైన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారి పుట్టినరోజు. ఈరోజు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు మయూరి శ్యామ్ యాదవ్ గారికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో అవార్డులు అంటే గతంలో అయితేమి ఇప్పుడైతేమి ఒక 10 ఏళ్ల నుంచి ఎత్తుక్కుంటూ వస్తుంటాయి మా శ్యామని అవార్డు. ఎందుకంటే ఆయన ఒక్కడే శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడిగా నిర్వహిస్తూ ఒక ట్రస్టు పెట్టి వేల మందికి సహాయం చేసి దాంట్లో భాగంగా ప్రతి పుట్టినరోజుకి ప్రగతి సేవా సంస్థ ఏది అడిగినప్పటికీ గతంలో ట్రైసైకిల్తో అయితేమి, కుట్టు మిషన్లు అయితేమి, ఇలాంటి ఒక్కొక్క పుట్టినరోజుకి ఒక్కొక్కటి. ఈ పుట్టినరోజుకి మా గూడూరులో ఏరియా పెద్ద హాస్పిటల్ అయినటువంటి మా మౌలా గారు సూపరింటెండెంట్ గారు జరీనా మేడం గారి సూచనల మేరకు, ఎందుకంటే మేము కూడా వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ బ్లడ్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు కానీ కనీసం వసతులు లేకుండా కొన్ని ఉన్నాయి. ఇలాంటి చైర్స్ ముసలి వాళ్ళు వచ్చినా కానీ అన్నిటికీ ఉపయోగించుకోవచ్చేది, మల్టీపర్పస్. ఈ ఒక చైర్స్ని నన్ను అడగటం జరిగింది. అది మా మయూరి శ్యామ్కి చెప్తే, నీ ఇష్టం ఏం కావాలన్నా సరే ఈ ప్రోగ్రాం మీకు ఇస్తున్నాము అని పెద్ద మనసుతో మయూరి శ్యామ్ గారు దీన్ని ఇక్కడ ఒక మంచి కుర్చీల్ని 10 ఇచ్చారు. మరి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మనందరికీ తెలుసు ఈ ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, ఇది సమస్యల వలయంలో ఉంటుంది. ఈ ఒక హాస్పిటల్ చాలామందికి తెలియదు. చాలా రకాలుగా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, రకరకాల దాంట్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో మేడం గారు తీసుకున్న చొనవ, ఎందుకంటే మేడం గారికి సర్వీస్ మోటివ్ ఉంది. ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని గ్రహించి మేడం గారు ఏదైనా అడిగినా కూడా వెంటనే దాన్ని సమకూర్చేదానికి ఏర్పాటు చేస్తుంటారు. అందరికి కూడా ఇష్టం ఉంటుంది సర్వీస్ మోటివ్ వాళ్ళకి. మనం ఏం చేయాలన్నా కూడా ఆమె సొంత డబ్బులతో కూడా ఇక్కడ లేబర్స్ కూడా ఆమె పుట్టినరోజు అప్పుడు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంది. మా జరీనా మేడం గారికి వాళ్ళతోటి డాక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ అల్లుడు మా ఆనంద్ ఏ కార్యక్రమం అనుకున్నా సరే ఆనంద్ మా మయూరి శ్యామ్ లేనప్పటికీ వాళ్ళ అల్లుడు బాధ్యతగా ఇక్కడైతే ఏమి, అదేవిధంగా నెక్స్ట్ అన్నదానం కూడా ఉంది. ఆ కార్యక్రమం కూడా నెక్స్ట్ అక్కడికి నుంచి వెళ్తాము. వీటిలన్నిటికీ సమకూర్చి మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా
చాలా చక్కగా చేస్తున్న మా ఆనందం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా మయూరి శ్యామ్ యాదవ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, భవిష్యత్తులో వ్యాపార రీత్యా మంచి స్థాయికి రావాలని, అదేవిధంగా కళ్యాణ మండపం అయితేమి, బేకరీ అయితేమి ఆయన ఎన్నుకున్న మంచి ఫీల్డ్లో అందరూ సహకరించి మంచి స్థాయికి వస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రెట్టింపుగా చేసేదానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఆరోగ్యరీత్యా బాగా ఉండాలని, ఆయన కుటుంబం ఆయనంతా కూడా చక్కగా చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి కలగజేసిన మా మయూరి శ్యామ్ యాదవ్కి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవనీయులు కడివేటి చంద్రశేఖరరావు సార్ అధ్యక్షన వారి సభ్యులతోటి గౌరవనీయులు డాక్టర్ మయూరి శ్యామ్ సుందర్ సార్ జన్మదిన సందర్భంగా హాస్పిటల్కి చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. సార్కు విషయం చెప్పగానే సూపరింటెండెంట్ గారు ఈరోజు సార్ ముందుగా పుట్టినరోజు జరుపుకోవడానికి బెంగళూరు వెళ్తున్నాను, మా పిల్లలు ఒకటే గొడవ పెడుతున్నారు, నేను ప్రగతి సేవా సంస్థలు చెప్తానన్నారు. మన చంద్రశేఖర్ సారు శ్యామ్ సుందర్ సార్ గారు ఇద్దరు మామాలులాగా ఉంటారు. మీ బంధం ఎల్లప్పుడూ మీ జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే సారు కొంచెం సేపు ఏమీ ఆలోచించరు. శ్యామ్ సుందర్ సారు నేనున్నా లేకపోయినా చంద్రశేఖర్ సార్ ఉన్నారని నేను చాలాసార్లు విన్నాను సార్ నోటి ద్వారా. నేను లేకపోయినా పర్వాలేదు మూల చంద్రశేఖర్ సార్ ఉన్నారు, మీకు అన్నీ నేనున్నట్టే చేస్తానన్నారు. సార్కు ధన్యవాదాలు. అదేవిధంగా మా సూపరింటెండెంట్ మేడం అన్నీ అడగాలంటే మేడం కొంచెం ముఖమాటం అందరినీ అడగలేరు. కానీ పాప మేడంకి ఏంటంటే ఒకటే తపన, ఒక జెంట్స్ అయితే ఒక సూపరింటెండెంట్గా చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మనం వచ్చి రెడీ వస్తాం. కానీ ఒక మహిళగా ఉండే ఆమె వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, హాస్పిటల్ని చూసుకోవాలి, ఇక్కడ 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటే ఎవరు వస్తున్నారా ఎవరు రావడం లేదా అనేది చూసుకోవాలి. పైగా ఇప్పుడంతా కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది. మనము ఒక సిస్టమ్ వచ్చింది, డిజిటల్ సిస్టమ్ అంటే మనం పరిగెత్తాలి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇవన్నీ చూసుకో, ఎప్పటికప్పుడు సెన్సస్లు పంపించాలి. ఒకటి కాదు, మేడం గారికి వెన్నుదన్నులుగా ఆర్ఎంఓ గారు ఉన్నారు, అదేవిధంగా నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, వీళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తూ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాములు వీళ్ళందరితో చేయాలి. అదేవిధంగా చంద్రశేఖర్ సార్ పర్మిషన్ తోటి మన రామ్మోహన్ రావు సార్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. సార్ మీరు ఫస్ట్ నేను ఈ గూడూరులో 2009లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మీరే డొనేట్ చేశారు. కాంతాయి స్కూల్లో మా మిస్సెస్ హెచ్ఎంగా పనిచేసినప్పుడు అక్కడ పిల్లలకు తినడానికి ప్లేట్లు లేక చాలామంది అన్నం పెట్టుకోలేకుండా వెళ్తూ ఉంటే మీరే సార్ ఫస్ట్ టైం 100 ప్లేట్లు ఆ స్కూల్కి డొనేట్ చేశారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ మీరు. చంద్రశేఖర్ సార్ని ద్వారా మిమ్మల్ని ఒకటి విన్నయించుకుంటున్నాను సార్. ఫార్మసీలో 2 ర్యాకులు లేవు సార్, మేము వచ్చిన మెడిసిన్ కింద పెట్టుకుంటున్నాను సార్. 2 ర్యాకులు మా ఆర్ఎంఓ మేడం రూమ్లో ఈ బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు పెట్టుకోవడానికి 2 బీరువాలో ఉన్నాయి, అవి కూడా పాడైపోయినాయి సార్. ఒక్క బీరువా, ఈ 3 వస్తువులు మీ ద్వారా చంద్రశేఖర్ సార్ని నేను విన్నవించుకుంటున్నాను, ఏర్పాటు చేయగలని ఆశిస్తూ ఇంతటితో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్యామ్ సుందర్ సార్ గారికి వాళ్ళ ఫ్యామిలీ గారికి ఆయురారోగ్యాలు కల్పించి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెందితేనే, సార్ ఆనందంగా ఉంటేనే ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఎన్నో చేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు కల్పించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, యువత ఆధ్వర్యంలో చిల్లకూరు హైవే జంక్షన్ నందున నారా లోకేష్ కటౌట్ కి డ్రోన్ తో పాలాభిషేకం చేసి సాయిబాబా దేవాలయం వరకు విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం చేసి దేవాలయం నందు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెదేపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్ర చిల్లకూరు బైపాస్ నుంచి సాయిబాబా గుడి వరకు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లోకేష్ బాబు గారు ఆ రోజు యువగలాన్ని ప్రారంభించిన రోజు ఆయన పెట్టేటువంటి ఇబ్బందులు, చేతిలో మైక్ పెరుక్కున్నారు, ఆయన చుట్టూరు ఉన్న లైట్లు పెరుక్కున్నారు. ఆ రోజు నోటితోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్లో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆ నియంత్ర పాలన ఎలా ఉండిందంటే ఆ 4 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఆ నియంత్ర పరిపాలనని అనగతొక్కే విధంగా యువగలం పాదయాత్రతో యువతకి నేనున్నానని భరోసా ఇస్తూ తెలుగు యువతని ముందు పెట్టి తెలుగు యువత కోసం పనిచేస్తాం, యువతని కొత్త రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో ఎక్కించేదానికి ఆయన ఆ రోజు పడినటువంటి కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలం తర్వాత 2 సంవత్సరాల లోపలే జరిగింది. అంటే తెలుగు యువత రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అటువంటి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం, ఆ పాదయాత్రతోనే ఈరోజు 150 స్థానాలు, పైచిలుకు స్థానాలు గెలుచుకునే దాంట్లో లోకేష్ బాబు గారి
పాదయాత్ర ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలైంది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరా లోకేష్ గారు యువగలం అనే ఒక కార్యక్రమం ప్రారంభించాడు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బయట రావాలంటే భయపడే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒకే ఒక కొడుకు అయినా ధైర్యం చేసి రాష్ట్రం కోసం కావాలా, భావితరాల కోసం కావాలనే ఉద్దేశంతో యువగలం చేయాలనే కోరికతో ఉంటే లోకేష్ బాబుకి ధైర్యం ఇచ్చి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి అమ్మ ఆడించి ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ గారు అందరూ కలిసి బ్రాహ్మణి ధైర్యం ఇచ్చి నువ్వు పో, ఏమైనా కానీ రాష్ట్ర ప్రజలే కావాలి, మనకి జరిగిన అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ చేసే దౌర్జన్యాన్ని అరికట్టునే ఉద్దేశంతో పంపించారు రాష్ట్రం మీద. దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క కనీసం మాట్లాడాలంటే పోలీసులు అడ్డుకోవటం, ప్రజల కోసమే నిలబడ్డాడు. ఆ రోజు కష్టపడి పనిచేశాడు కాబట్టి ఈరోజు అంబేద్కర్ పరిపాలన జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. ఎక్కడైనా ఎవడైనా స్వేచ్ఛగా తిరగచ్చు. అవళాల దౌర్జన్యం లేదు, రాజారెడ్డి పరిపాలన లేదు. ఈరోజు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు ప్రజలు అందరికీ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ రోజు ప్రతి పార్టీలో కార్యకర్త భయపడేవాడు, ప్రతిపక్ష నాయకుడల్లా. ఈరోజు ఏ పార్టీ వాడైనా స్వయంగా బతుకుతారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు యోగంలో భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాసి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ చిలుకూరు జంక్షన్ నుంచి లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సాయిబాబు గారు పాదయాత్రగా వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేసి వాళ్ళ బ్రహ్మాండంగా అనందం చేశారు. వాళ్ళకందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసి మరి లోకేష్ బాబు గారు ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు ఇదే విధంగా ఎన్నో ఉన్నత పనులు నిర్వహించాలని, ఆయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండాలని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పనిచేసిన సంక్షిప్తంగా తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి సూచనలతో, ఆదేశాలతో గూడూరు నియోజకవర్గంలో అంటే అందరూ నాయకుల సమిష్టి కృషి వల్ల ఈరోజు ఇక్కడ గూడూరులో బైపాస్ నుంచి లోకేష్ బాబు గారి చిత్రపటానికి కటౌట్కి పాలాభిషేకం చేసుకొని యువకాలం ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి ఆయన 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే 90కి పైగా ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించామంటే ఆయన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందని రాష్ట్ర ప్రజలందరికీ, అవతల పార్టీ వాళ్ళకి తెలియజేసిన నారా లోకేష్ బాబు గారికి ఆయన ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటూ ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు పోవాల, భవిష్యత్తు నాయకుడు మాకు ఆయనే అని మా తెలుగుదేశం వర్గం అంతా ప్రిపేర్ అయిపోయింది. భవిష్యత్తులో ఆయన శిఖరాలకు వెళ్తాడని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున లోకేష్ బాబు గారికి యువగలం ప్రారంభోత్సవం రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రియతమ నాయకులు, మా సోదర సమానులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా మిత్రులు, సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున, అలాగే డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి కొత్తగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సారథి నారా లోకేష్ గారు ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం, మనగళం, ప్రజాబలం అనే దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టారు. ఆయన 3,126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజులు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై సరగని సంతకం పెట్టు యువగళాన్ని చేశాడని ఒక వేదికని, ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ
ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కన్నా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకులు ప్రజలకు తెలియజేశారు. ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనీసం వ్యాన్లు పెరుగుతున్నారు, మైకు పెరుగుతున్నారు, చెవులు పెరుగుతున్నారు, నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే 39 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పుడు అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14 పర్యటించడం జరిగింది. అదేవిధంగా కడపలో పర్యటించారు, అనంతపురంలో కృష్ణా పోయారు, విజయవాడలో తెల్లారుజామున 3:45 దాకా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారు. ఈ విధంగా పాదయాత్ర అదే జైత్ర యాత్ర అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమికి 164 గెలిపించిన ఘనత కూడా ఆ రోజు ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 90 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన చూసుకోవాలి. ప్రజల్లో ఉన్న కసిని, ప్రజల్లో ఉన్న ఆవేదనని, అవినీతి అక్రమ అరాచక పాలన కొనసాగించిన 5 సంవత్సరాల జగన్ పాలనని అంతమొంచాలని ప్రజలు ఆలోచించి ప్రజాబలంతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు తెలియజేస్తారు. మన ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరిగ్గా 3 సంవత్సరాలైంది. సరిగ్గా 3 సంవత్సరాల ముందు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో దాదాపు 97 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని కలవడం, అన్ని రకాల ప్రజల్ని కలవడం, అన్ని రకాల సామాజిక వర్గాల్ని కలవడం, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను అణగదొక్కే విధంగా ఆ యొక్క విధానాలను ఎదురొడ్డి పోరాడడం జరిగింది. కానీ ఆనాటి నాయకులు చేసిన చేష్టలు ఏవి కూడా మన లోకేష్ బాబు ముందు చెల్లలేదు. పోలీసుల చేత ఈ పాదయాత్రని అణగదొక్కాలని చూశారు, ఏమాత్రం బెదరలేదు. స్పీకర్లను లాక్కున్నారు, కానీ యువగలం ఆగలేదు. ప్రభంజనం అయింది. దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికడం జరిగింది. అదేవిధంగా ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా అవన్నీ కూడా అమలయ్యే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చేరి ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఒక విలువైనటువంటి ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలకి నాంది పలకడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి కానివ్వండి, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. యువగళం పాదయాత్ర 3 ఏళ్ల పూర్తి చేసిన సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు పాలాభిషేకం సాయిబాబా నుంచి నారా లోకేష్ గారి వృద్ధి చెందాలని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అధికారం వర్తించారు. ఇలాంటి మరెన్నో సంవత్సరాలు అధికారంలో పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో ర్యాలీ చేసి సాయిబాబా గుడిలో పూజలు చేయడం జరిగింది. ఆయన ప్రజలతో బాగుండాలని, ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్సూచిగా మారాలని, బాబా గుడిలో
పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేమందరం కూడా భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. మరియు పార్టీ నాయకులకు ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలకు అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలుపుకుంటాం. ఈరోజు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు 3 సంవత్సరాల కిందట పాదయాత్ర ప్రారంభించినటువంటి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సంఘీభావం తెలుపుతూ నమస్కారాలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రథసారథి మా అందరికీ ఆదర్శప్రాయులు మా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు గడిచిన 3 సంవత్సరాల క్రితం ఎందరో అంచనాలని తలకిందులు చేస్తూ యువగల పాదయాత్ర మొదలు పెడతారా, నడుస్తారా, ప్రజల్లోకి వెళ్తారా అని చెప్పిన అనేక అనుమానాల మధ్య ప్రజల్లోకి వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో నిరాశతో ఉన్నటువంటి కార్యకర్తల్ని ధైర్యాన్ని పోస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ముఖ్య కారణమైనటువంటి లోకేష్ బాబు గారి ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసినందుకు గుర్తుగా ఈరోజు మేము మా గుడినేశ్వర అభివృద్ధి ప్రదాత డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ యొక్క సంఘీభావ పాదయాత్ర చేసిన అందుకు సహకరించినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు కార్యకర్తలకి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ దిగ్విజయంగా గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు యుగగళం అనే పేరుతో ఈరోజు మొదలుపెట్టి పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా సాయిబాబా గుడిలో పూజలు జరిపించి ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని సాయిబాబా మందిరంలో పూజలు జరిపించాము. ఈ కార్యక్రమం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ గూడూరున జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 53వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడారు. గత 53 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. యాభై 53 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ అయ్యా గూడూరుకి జరిగిన అన్యాయం ఎవరికి జరగదు, అలాంటి గూడూరు పరిస్థితి ఎలా చెప్పాలా ఏంది ప్రతి ఊరి నుంచి అడుగుతున్నారు. ఏమని అయ్యా ఈ రాష్ట్రంలో మీకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. మొట్టమొదటిగా గూడూరు ప్రజల్లో రాజకీయ విభేదాలతో గూడూరు ప్రజలు సంఘీభావాన్ని తెలుపడం లేదు. అసలు ఏం జరుగుతుంది? గూడూరుకు వచ్చి గూడూరు అన్యాయం జరిగిపోయి ఆడ 2 మండలాలు ఆడ చూస్తే 3 మండలాలు చేసేసి అడ్రస్ లేకుండా పోయింది గూడూరు. 27 మండలాలతో ఉన్న గూడూరు అడ్రస్ లేకుండా పోతే జనాల్లో వచ్చి ఇక్కడ రాజకీయాలు ఏందయ్యా, ఎవరి కోసము మన కోసం మనం పోకలాడాలి కానీ ఇక్కడ రాజకీయాలు ఏంది? రాజకీయాలకి ఏం సంబంధం? ఇది గూడూరు జిల్లా భావితరాల బిడ్డలకు కదా భవిష్యత్తు ఇది. దీని గురించి ఎందుకు మీరు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపడం లేదు? ఒక్క మాట మేము అడుగుతున్నా, గూడూరు ప్రజలు మీరు వస్తే కాబోయేది గూడూరు జిల్లా కాబోతుంది. ఎలా తెచ్చుకోవాలో
మాకు తెలుసు. మేము ఏది తలపెట్టినా అది జరగకుండా పోయే ప్రశ్నే లేదు. గూడూరు ప్రజలకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వచ్చి సంఘీభావం తెలుపుతూ మాకు గూడూరు జిల్లా కావాల్సిందే, మాకు భవిష్యత్తు ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఒకటి, మనకి 13,000 నుంచి 15,000 ఎకరాలు జిల్లా కావాల్సిన ల్యాండ్ ఉంది, నీళ్లున్నాయి, సంపద ఉంది, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈ గూడూరు జిల్లా చేసేదానికి అన్ని వనరులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అడగకపోయినా అమ్మైనా అన్నం పెట్టదు. అందరూ కూడా వచ్చి అడిగి గూడూరు జిల్లా చేయాలని మనం అడిగితే జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఆయన అందుకోసం ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మనకు ద్రోహం చేయడు. చంద్రబాబు నాయుడు 100% గూడూరు జిల్లా చేయబోతున్నాడు. చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది, గూడూరు జిల్లా చేసేదానికి అన్ని విధాల దానికోసం మనము గూడూరుకి చేయాల్సిందే అనే దృష్టి ఆయన పడిపోయింది. ఆయన ఒక 10 మందికి ఉపయోగపడే పని ఆయన చేస్తాడు. ఈ విషయంలో ఎక్కడ మనకి ఇబ్బంది సందేహమే లేదు. అదేవిధంగా మనం కూడా ఫస్ట్ గూడూరు జిల్లా కావాలని మనం అందరం కలిసి వచ్చి అడిగితే జరుగుతుంది. ఇది విషయం. ఈ విషయంపై గూడూరు ప్రజలకి రోజు మేము ప్రతిరోజు వాట్సాప్లో వార్తల్లో అన్నిట్లో చూపిస్తున్నారు. కానీ ప్రజలు ముందుకు రావడంలా. దేనికి ఆలోచిస్తున్నారు మీరు? అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఏమవుతుంది? మండల స్థాయి అవుతుంది. మండల స్థాయి అంటే గ్రామ స్థాయి. గ్రామ స్థాయికి వచ్చిన తర్వాత మీరు సాధించింది ఏంది? గూడూరు జిల్లా చేసుకుంటే భావితరాల బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చినట్టు కదా. మన బిడ్డలు అందరం బాగుంటాం కదా. ఈ విషయంపై నేను గూడూరు ప్రజలకి విశేషంగా తెలియజేస్తూ ప్రతి విషయము రోజు చెప్తున్నాం. రాండయ్యా, మీరు రాండి, అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, పని అవుతుంది. మనకు 100% గూడూరు జిల్లా కాబోతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు కోటి దండాలు. రోజు మేము అంటే మా గూడూరుని జిల్లా చేయబోతున్నారని మాకు తెలిసింది. అందువల్ల మీకు కోటి దండాలు పెట్టి మా గూడూరు జిల్లాని త్వరలోనే మీరు తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ముందుకు రండి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా వారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పేటెటి సత్యంనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటెటి చంద్రాణి, ఇంద్రాణి వ్యవహరించారు. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ పేటెటి సత్యంనాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇంద్రనీల్ గారు, చంద్రనీల్ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం వాళ్ళ తండ్రి గారి మీద రెండు రోజులు అన్నదానం చేస్తారు. తండ్రి చనిపోయినా కానీ బిడ్డలు వాళ్ళని గుర్తుపెట్టుకుని ఆ తేదీలో చేయడం అనేది చాలా గొప్ప. కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో గత 10 సంవత్సరాలుగా మా తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. మా తండ్రి గారు నేటితో 10 సంవత్సరాలు గడిచింది. ఆయన బాటలో మేము నడుస్తూ ఆయన స్ఫూర్తిదాయకంగా చేసుకుంటూ ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 2 పర్యాయాలు జనవరి మాసంలో, కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన మునుమోహన్ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల పై నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఏదైనా దాతలు ఉంటే వచ్చి వారి యొక్క బిడ్డల పేరు మీద పుట్టినరోజు కానీ జ్ఞాపకార్థం కానీ చేయాల్సిందిగా కోరడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన. బ్యాంకు పని దినాలు 5 రోజులకు కుదించాలని డిమాండ్. కోట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ. మాకిచ్చిన ఇళ్ల పట్టాలకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్యామసుందరిపురం గ్రామానికి చెందిన కొందరు నిరసన. శ్రీ గాయత్రిలో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KMR న్యూస్.